హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఇంకా ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టిప్ ఏంటంటే వేడి పెనం మీద సాల్ట్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా మరెన్నో సరికొత్త టిప్స్ అనేవి ఈ వీడియోలో ఉన్నాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని ఆ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము రోజు కూడా కిచెన్లో ఇలాగా కత్తిరి వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా మనం గ్రోసరీ ప్యాకెట్స్ అలాంటివి చిన్నగా కట్ చేసుకోవడానికి, కాఫీ పొడి ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కత్తిరి అనేది పొద్దున తగ్గిపోయి మనం ఏది కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది కదా. అలా కాకుండా కత్తిరిని మళ్ళీ మనం అప్పటికప్పుడే ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పదును పెట్టుకునే ఒక మంచి టిప్ చెప్తానండి. ఇలా కత్తెరికి మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఏదో ఒకటి, అంటే మనం ఏ టూత్పేస్ట్ వాడితే ఆ టూత్పేస్ట్ ఇలా ఆ కత్తెరికి అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ని వాడతాం కదండి, దాన్ని తీసుకుని ఇలాగా కత్తెరికి ఇలా రబ్ చేయాలండి. ఇలా మొత్తం అంతా కొంచెం రుద్దుతున్నట్లు చేసినట్లయితే మనకి ఈజీగా పొదును అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మనము మామూలుగా మళ్ళీ క్లాత్తో ఆ పేస్ట్ అంతా కూడా తుడిచేసి కత్తెరని వాడుకోవచ్చు. ఇప్పుడు కత్తెర అనేది చాలా బాగా పొదునుగా మారుతుందండి. మనం ఏం కట్ చేసినా కూడా మనకి ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. కత్తెర అనేది ఎంత పొదునుగా మారిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనకి అప్పటికప్పుడు మనము ఈజీగా పొదును పెట్టేసుకోవచ్చు అండి. బయటికి వెళ్ళే పని అసలు లేకుండా, మనము బయట కత్తెరలు మళ్ళీ కొత్తగా కొనుక్కునే అవసరం లేకుండా ఈజీగా మనము కత్తెరకు పొదును పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సింపుల్ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా కళ్ళజోళ్ళు ఉంటున్నాయి కదండి. మనము కళ్ళజోడు అనేది కళ్ళకు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని మీద డస్ట్ అనేది ఉన్నప్పుడు మనకి సరిగ్గా కనిపించదు కదండి. అలాంటప్పుడు అద్దాలు అనేవి ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా ఈ అద్దాల మీద అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని మొత్తం అంతా కూడా ఈ టూత్పేస్ట్ ఇలాగా ఈ అద్దాలకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా మనం చేతి వేళ్ళతోనే ఇలా అద్దాలని ఇలా కొంచెము తుడిచినట్లుగా చేసామనుకోండి, దాని మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే జిడ్డు కానీ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనము తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అద్దాలు అనేవి జిడ్డుగా మారుతాయి కదా, అలా కాకుండా మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత పొడి క్లాత్ తీసుకుని మనము ఇప్పుడు ఈ కళ్ళజోడును తుడిచామనుకోండి, మనకి అద్దాలు అనేవి చాలా బ్రైట్గా నీట్గా ఉంటాయండి. ఎలాంటి జిడ్డు మురికి డస్ట్ లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. సింపుల్ టిప్ అనేది అందరికీ బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనలో చాలామందికి రాత్రిపూట ఒక్కొక్కసారి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నెలో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి. ఇవి కాచిన పాలండి, లేదంటే పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలల్లో గసగసాలు ఉంటాయి చూడండి, ఆ గసగసాలు ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పాలను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాగా మరగ కాచుకోవాలండి. తర్వాత ఇప్పుడు గ్లాసులో మనము ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకున్నాను. ఇక్కడ నేను మీకు నచ్చితే పంచదార కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ పాలు అనేవి గ్లాసులో పోసుకొని మనము అటు ఇటు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి అటు ఇటు కొంచెం తిప్పుకుంటే మనకి బెల్లం కూడా కరుగుతుందండి. ఇప్పుడు ఇవి కొంచెం వేడిగా ఉండగానే మనం తాగామనుకోండి, మనకి నిద్ర అనేది బాగా పడుతుంది. ఎవరైతే నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇలా చేసి చూడండి, నిద్ర అనేది బాగా వస్తుందండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము వంట చేయడానికి వంట పాత్రలు అనేవి గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఇలా తడిగా ఉండగానే వంటకు పెడతాం కదండి. అలా కాకుండా శుభ్రంగా ఉండేటటువంటి ఒక పొడి బట్టతోటి మనం ఇలా ఈ పాత్రలన్నీ తుడిచి మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టామనుకోండి, మనకి గ్యాస్ అనేది ఎక్కువగా పట్టదండి. ఈ తడి ఆరడానికి గ్యాస్ అనేది ఎంతో కొంత పడుతుంది కదా, అలా కాకుండా ఇలా చేస్తే కనుక మీ గ్యాస్ అనేది ఎంతో కొంత సేవ్ అవుతుందండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా శనగపిండి కానీ గోధుమ పిండి కానీ మనము తెచ్చి డబ్బాల్లో పోసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా మనం కొంత వాడగా ఒక్కొక్కసారి మనకి పిండిలో పురుగు పడుతూ ఉంటుంది కదా, అలా పిండిలో పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇలా చేసి చూడండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అంత ఉప్పు, ఇంకా పావు టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని ఒక చిన్న పట్లంలాగా కట్టుకుని అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పట్లాన్ని మనం స్టోర్ చేసుకున్నటువంటి పిండిలు ఉన్నాయి కదండి, ఆ పిండిలో ఇలా లోపలికి పెట్టేసుకొని తర్వాత దాని మీద ఇలా పిండి కవర్ చేసేసి తర్వాత ఇప్పుడు మూత పెట్టేసామనుకోండి, మనకి చాలా ఎక్కువ రోజుల పాటు మనకి పిండిలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి కొబ్బరి చిప్పల్లో కొబ్బరి అంతా కూడా వాడుకున్న తర్వాత ఈ పైన ఉన్నటువంటి పింకులన్నీ కూడా మేము పనికిరావని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. మనకి ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా
కొట్టి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే మనకి కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి చిప్పలు అనేవి మనకి ధూపం వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం పుల్కాలు వేసుకోవడానికి లేదంటే కాల్చుకోవడానికి ఇలాంటి ప్లేట్ని వాడతాం కదా, ఆ ప్లేట్ మీద ఈ కొబ్బరి చిప్పలన్నీ వేసుకుని దాని మీద ఇలా ఒక 2 కర్పూరం బిళ్ళలు పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా కొంచెం మంట చూపించామనుకోండి, ఇవన్నీ కూడా మండుతాయి. తర్వాత మనం పక్కకు దించేసుకుంటే అవి పూర్తిగా మండిపోయి మనకి ఇలా బొగ్గుల్లాగా అవుతాయండి. ఇప్పుడు మనము ఈ బొగ్గుల్ని ఇలా ప్రమదిలోకి తీసుకోవచ్చు, లేదంటే ఏదన్నా మనము సాంబ్రాణి ధూపం వేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏదైనా మన దగ్గర ఉంటే అది కూడా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఇలా సాంబ్రాణి వేసుకుంటే మనకి సాంబ్రాణి అనేది ఈజీగా పొగ వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను ఇలా కొబ్బరి పెంకులతోనే ఈజీగా సాంబ్రాణి వేసి చూపిస్తున్నాను. మనకి సిటీలో ఉండే వాళ్ళకి చాలామందికి అపార్ట్మెంట్లో మనకి బొగ్గులు దొరకవు కదండి. అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము కొబ్బరి చిప్పలతోనే బొగ్గులు తయారు చేసుకుని ఇంట్లోనే మనకి పండుగలు శుభకార్యాలప్పుడు మనం ధూపం వేసుకుంటాం కదండి, అలా ధూపం వేసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లలు ఉండే ఇళ్లల్లో చాలామంది రోజు కూడా ధూపం వేసుకుంటారు కదా. ఇలా సింపుల్గా ధూపం వేసుకుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడమే కాకుండా ఇంట్లో ఏమైనా దోమలు కానీ చిన్న చిన్న నుసుపురుగులు కానీ ఉంటే కూడా పోతాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఒక్కొక్కసారి స్టీల్ ప్లేట్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి కదండి. మనకి చివరి అంచులు విరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. ఇక్కడ నేను ప్లేట్ అనేది విరిగిపోకపోయినా ఇక్కడ మామూలుగా ప్లేట్ అనేది మనం విరిగిపోతే ఎలా వాడుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకుని దానికి సరిపడా మన దగ్గర బ్లౌజ్ పీసులు చాలా ఉంటాయి కదండి. ఇలా కొంచెం డిజైనర్ బ్లౌజ్ పీసులు కానీ లేదంటే మన దగ్గర ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఈ ప్లేట్ చుట్టూ కూడా ఇలా వేసుకుని బ్యాక్ సైడ్ని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలన్నమాట. అంటే ఆ బ్లౌజ్ పీస్ అంతా కూడా కదలకుండా ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ బ్లౌజ్ పీస్ను కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కిచెన్లో ఏదైనా ఒక దాని మీద, అంటే మనం ఇలా ఒక గిన్నె కానీ లేదంటే వెడల్పాటి గిన్నె మీద ఇలాగ ఈ ప్లేట్ని పెట్టుకుని మనము ఒక స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీని మీద మనం రకరకాల మసాలాలు కానీ ఇంకేవైనా సరే మనకు నచ్చినట్లుగా కిచెన్లో పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ఫ్లవర్ వాజ్ లాగా కూడా ఇది మనం వాడుకోవచ్చు అండి. ఒక గిన్నె మీద ఇక్కడ నేను మనం తయారు చేసుకున్నటువంటి ప్లేట్ని పెట్టి దాని మీద ఒక ఫ్లవర్ వాజ్ని పెట్టానండి. ఇది హాల్లో సెంటర్ టేబుల్ మీద ఇలా పెడితే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము టేప్ అనేది ఇలా ఈ టేప్ రోల్ నుంచి తీసుకున్న తర్వాత మళ్ళీ అలాగే వదిలేసామనుకోండి, మనం టేప్ అనేది ఎంత కావాలో అంత తీసుకుని తర్వాత ఆ ఎడ్జ్ అనేది అలాగే వదిలేస్తే తర్వాత రోల్కి అనేది అంటుకుపోతుందండి. తర్వాత మళ్ళీ మనకి ఎడ్జ్ అనేది ఎక్కడ ఉంటుందో మనకి ఇలా తెలుసుకోవడం అనేది కష్టమవుతుంది కదా. ఒక్కొక్కసారి టైం అనేది దీనికి చాలా పట్టేసి టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మనకు కూడా చిరాకు అనేది వచ్చేస్తుంది కదా. అలా కాకుండా ఉండటానికి మనం ఎప్పుడైతే ఇలా టేప్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఇలా రౌండ్ స్టిక్కర్స్ కానీ లేదంటే పొడవ స్టిక్కర్స్ కానీ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని ఇలా మనం ఎక్కడైతే కట్ చేసిన ప్లేస్లో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిక్కర్ అతికించి పెట్టుకున్నామనుకోండి, ప్లాస్టర్కి ఉండేటటువంటి కొస అనేది మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అంతేకాకుండా తర్వాత కూడా మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ప్లాస్టర్ ఎంత కావాలంత తీసుకొని ఇలా కనుక ఒక స్టిక్కర్ అతికించి పెట్టుకుంటే మనము ప్లాస్టర్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, మనము ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ అంతా వాడుకున్న తర్వాత గిన్నెలో ఎంతో కొంత మనకు అడుగున ఉంటుంది కదా, అదంతా కూడా మనము కడిగి పారపోసేస్తూ ఉంటాము. ఇలా కొంచెం మిగిలిన పిండి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పిండిలో ఒక 2-3 గ్లాసులు ఇలా నీళ్లు పోసేసి ఇప్పుడు ఈ నీళ్ళ మొక్కలు కనుక పోసామనుకోండి, మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. పూల మొక్కలు అయితే బాగా పూలు పోస్తాయి, అంతేకాకుండా ఆకులు కూడా పచ్చగా కలకలలాడుతూ పెరుగుతాయండి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. మనము దోశలు వేసుకునే పేనం ఉంటుంది కదా, ఆ పేనం తీసుకోవచ్చు, లేదంటే మనకి ఇనపాట్ల పేనం ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చండి. దాని మీద ఒక గుప్పెడు కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి, అంటే ఈ ఉప్పు ఈ వాము అంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇది సన్నని సెగ మీద ఇలా వేయించుకోవాలి. ఇలా గడితో తిప్పుతూ వేయించుకున్నట్లయితే కొంచెం సేపటికి, అంటే ఒక 5 నిమిషాలకి మనకి ఉప్పు అనేది చిటపటలాడుతూ వేగుతూ ఉంటుంది. తర్వాత అందులో వేసుకున్నటువంటి వాము కూడా మనకి కొంచెము కలర్ అనేది మారి కొంచెం మనకి ఎరుపుదనం అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ఉప్పు ఇంకా ఈ వాము మిశ్రమం ఉంది కదా, ఇది ఒక కర్చీఫ్లో కానీ లేదంటే ఒక ఏదైనా కాటన్ క్లాత్లో కానీ వేసుకొని ఇలా 4 మూలలా కూడా మనము ఆ క్లాత్ని ఇలా చుట్టేసుకుని తర్వాత ఇది ఒక చిన్న రౌండ్ బాల్ లాగా ఒక చిన్న మూటలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నటువంటి మూటని ఇప్పుడు మనకి ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉంటామో ఆ ప్లేస్లో ఇలా కాపడం కనుక పెడితే మనకి ఆ ప్లేస్లో
నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి. ఇప్పుడు చాలామందికి కీళ్ళ నొప్పులు ఇంకా మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా బాధపడుతూ ఉన్నారు కదా. ముఖ్యంగా ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా సింపుల్ రెమెడీని కనుక ట్రై చేస్తే మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. అంతేకాకుండా చాలామంది లేడీసు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంటి పనులు ఎక్కువగా చేయటం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువగా ఒళ్ళు నొప్పులు కానీ ఇలా బెణుకులు కానీ తర్వాత ఎక్కువగా కాళ్ళు నొప్పులు కానీ వస్తాయి కదా. వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఉప్పు ఇంకా వాము మిశ్రమంతో కనుక కాపడం పెడితే పూర్తిగా నొప్పులు అనేవి తగ్గుతాయి. చిన్నపిల్లలు కూడా ఆటలాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎక్కువగా పడిపోయినప్పుడు బెణుకులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళకు కూడా ఇలా కాపడం పెడితే చాలా బాగా తెల్లవారేసరికల్లా తగ్గుతాయండి నొప్పులు అనేవి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కోడిగుడ్లు మనం ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో డజన్ కానీ లేదంటే 2 డజన్లు కానీ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు కోడిగుడ్లు అనేవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయగా కూడా కొన్ని కోడిగుడ్లు అనేవి మనకి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కోడిగుడ్లు అనేవి మనము ఒక గిన్నెలో పెట్టేసామనుకోండి అవి త్వరగా ఒక్కొక్కసారి పగిలిపోతాయి కదా. చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇలా మనం బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి మనకి అసలు కోడిగుడ్లు అనేవి బ్రేక్ లేకుండా చక్కగా ఉంటాయండి. మనం ఎప్పుడు వండుకున్నా కానీ మనకి బ్రేక్ లేకుండా పగిలిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. అంతేకాకుండా కోడిగుడ్లు ఉడకబెట్టాలనుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో మనము కొద్దిగా వెనిగరు తర్వాత కొంచెం నిమ్మరసము కొంచెము సాల్ట్ వేసి ఉడకబెడితే మనకి కోడిగుడ్లు అనేవి అస్సలు పగిలిపోకుండా ఉంటాయండి. ఉడికిన తర్వాత కూడా మనకి ఎక్కడ కూడా బ్రేక్ అనేది లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ కోడిగుడ్లు అనేవి ఉడికిన తర్వాత కూడా అసలు బ్రేక్ లేకుండా ఎంత బాగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. మనము కిచెన్లో రోజు కూడా సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదా. అలా కడిగిన తర్వాత మనము రాత్రి కానీ పగలు కానీ గిన్నెలన్నీ తోమేసిన తర్వాత కూడా మనం సింక్ అనేది బాగా నీట్గా కడిగేసి పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత కడిగినా కానీ సింక్లో నుంచి ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ స్మెల్ అనేది రావటమే కాకుండా ఎక్కువగా చిన్న చిన్న దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా అంతేకాకుండా సింక్ కూడా ఎక్కువగా నాచు పట్టకుండా జంకు లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనము దేవుడి దగ్గర కర్పూర బిళ్ళలు వాడుతూ ఉంటాం కదండి. ఈ కర్పూర బిళ్ళను ఒక 3-4 తీసుకొని మెత్తన పొడిలాగా దంచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 2 చిన్న స్పూన్లు టీ పొడి కూడా వేసుకొని బాగా మరగ్గాసినటువంటి నీళ్లు ఈ బౌల్లో వేసేసుకోవాలి. అప్పుడు ఇదంతా కూడా బాగా మరుగుతుంది. లేదంటే ఇదే బౌల్ని స్టవ్ మీద పెట్టి కూడా బాగా మరిగించుకోవాలి ఆ నీళ్ళు అనేవి. తర్వాత ఇప్పుడు ఈ మరిగిన నీటిని మనం ఇలాగా సింక్లో పోసేసుకోవాలి. ఇలా సింక్లో పోసిన తర్వాత అది కడగకుండా అలాగే రాత్రి అంతా వదిలేసామనుకోండి కర్పూరం ఇంకా ఆ టీ పొడి వాసనకి సింక్లో బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుంది. సింక్ కూడా మంచి హైజీనిక్గా ఉంటుంది. అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దాము. పచ్చిమిర్చి మనము రోజు కూడా అన్ని కర్రీస్లో కానీ లేదంటే టిఫిన్స్లో కానీ చట్నీల్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కదా. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా పచ్చిమిర్చి ఎక్కువగా తినడానికి ఘాటుగా ఉన్నప్పుడు ఇష్టపడరు కదా. అలాంటప్పుడు పచ్చిమిర్చిలో ఉండేటటువంటి ఘాటు అనేది తగ్గించడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. ఇలా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లో సగం వరకు ఇలాగ నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇంకా ఈ నీళ్ళన్నీ కూడా ఇలా ఒకసారి ఇలాగా స్పూన్ తీసుకుని మొత్తం అంతా ఇలా కలిపామనుకోండి ఇలా పచ్చిమిర్చిలో ఉండేటటువంటి ఈ గింజలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇలా నీళ్ళలోకి వచ్చేస్తాయి. తర్వాత మనము ఈ ముక్కలన్నీ కూడా అంటే పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా వేరే బౌల్లో వేసేసుకుంటే మనకి ఈ మిర్చిలో ఉండే గింజలన్నీ కూడా ఇలా నీళ్ళలోకి వచ్చేస్తాయి. గింజలు మనకి ఎక్కువగా కారం కాబట్టి గింజలన్నీ తీసేస్తే మనకి పచ్చిమిర్చిలో ఉండే ఘాటు తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు మనం అన్ని కూరల్లోకి చట్నీల్లోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.